మనకి దక్షిణాది రాష్ట్రాల్లో మైనారిటీ బుజ్జగింపు జరుగుతుంది గానీ, మెజారిటీ వేధింపులు జరగట్లేదు. మైనారిటీలు ఎవరైనా మెజారిటీని వేధిస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో. ఇదివరకు అది గూడా ఉండేది గాదు. ఈ మధ్య కాలంలో అయి పెరుగుతున్నాయి. మైనారిటీలు ఎవరైనా మెజారిటీలను వేధిస్తుంటే చూస్తా కూర్చోవడం, లేదా మెజారిటీ మీదనే కేసులు పెట్టడం. లైక్ మన ఏరియాలో అక్రమంగా వాళ్ళు చర్చి కడితే ఒప్పుకుంటారు. అదే సమయంలో మనం గుడి కడితే గనక కూలగొట్టడం, లేదా కేసులు పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం మైనారిటీ బుజ్జగింపే గాదు, మెజారిటీ వేధింపు త్రూ ప్రభుత్వము, త్రూ మైనారిటీల ద్వారా ఏళ్ల తరబడి సాగుతా వచ్చింది. యోగి వచ్చాకే కొంత కంట్రోల్ అయింది. అంతకుముందు ఓ రకంగా చెప్పాలంటే అక్కడ మైనారిటీ ప్రభుత్వాలు నడుస్తుంటే మెజారిటీలు బాధితులుగా మిగిలినటువంటి సందర్భం. ఇప్పటికి కూడా యోగి వచ్చాక కూడా ఎక్కడో ఒక సంఘటన ఏదో ఒకటి నిరంతరం చోటు చేసుకుని ఉంటుంది. తాజాగా 3 మహిళల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అది కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ తిరగబడతారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గర్ ప్రాంతంలో గుడి కట్టుకుంటున్నారు జనాలు. అక్కడ పర్మిషన్ కూడా ఇచ్చారు. మేము ముస్లింలు ఈ ఏరియాలో ఉన్నాం, క్రిస్టియన్స్ ఈ ఏరియాలో ఉన్నాం, మా ఏరియాలో మీరు గుడి కట్టడానికి వెళ్ళేదంటూ అడ్డుపడి ఆ గుడిని కూల్చే ప్రయత్నం చేశారు. కన్స్ట్రక్షన్ జరుగుతుండే పర్మిషన్ ఉండగా ఎట్లా కూలుస్తారంటే వాళ్ళు కేసు పెట్టినటువంటి నేపథ్యంలో చర్య తీసుకున్నారు. దీన్ని బట్టి అక్కడ ఏ స్థాయిలో మతమూర్ఖత్వం ఉంది, అదే సందర్భంలో హిందువులు ఎన్ని తిప్పలు పడి ఉంటారు ఇంతకు ముందు అనేది అర్థం చేసుకోవచ్చు.